అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి ఏమాత్రం అహంకారం ఉండేది కాదు. కేవలం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడేది. కానీ కుందేలు వంటి చిన్న చిన్న జంతువుల జోలికి అసలు వెళ్ళేది కాదు. దారి వెంట నడుస్తుంటే చిన్న జంతువులు పులిని ఆప్యాయంగా పలకరించేవి. అది కూడా వాటితో ప్రేమగా వ్యవహరించేది. ఒకరోజు తెలతెలవారుతుండగా పులి నిద్ర లేచింది. గృహంలోంచి బయటకు చూసింది. ప్రభూ, పొద్దున్నే ఎక్కడికో పోతున్నారు అని అడిగింది పులి భార్య. పులి మౌనంగా ముందుకు కదిలింది. దారిలో దానికి కోతి కనిపించింది. పులిరాజా, పులిరాజా, పొద్దున్నే ఎక్కడికో బయలుదేరారు అని అడిగింది కోతి. చూడనట్లు విననట్లు ముందుకు కదిలింది పులి. కాస్త దూరం ముందుకు వెళ్ళాక దానికి కొంగ కనిపించింది. ఎత్తిన ఒంటికాలు కిందకు దించి తల వంచి నమస్కరించింది కొంగ. దేవా, తెలతెలవారుతుండగానే ఎక్కడికో ప్రయాణం అని అడిగింది. విననట్లు ముందుకు నడిచింది పులి. అలా నడుచుకుంటూ పోతుండగా నక్క, తోడేలు, ఏనుగు ఇలా అనేక జంతువులు పలకరించాయి. కానీ పులి నోరు తెరిచి తను ఎక్కడికి పోతున్నదో వేటికి చెప్పలేదు. పులి భార్య ఆశ్చర్యపోయింది. ఏనాడు ఇంట్లో చెప్పకుండా బయటికి పోని భర్త ఎందుకు ఇలా ప్రవర్తించాడో అర్థం కాలేదు. దానికి తోడు తన బిడ్డకు 2 రోజులుగా నలతగా ఉండి రాత్రే కొంచెం తగ్గింది. బిడ్డకు ఏమైనా జరిగితే సమాచారం ఎలా తెలపాలి అని ఆలోచనలో పడింది. భర్తను వెతుక్కుంటూ బయటికి వచ్చింది పులి భార్య. దారిలో కోతి, కొంగలు కనిపించాయి. తమను చూడనట్లు, మాట విననట్లు నటిస్తూ పులి ముందుకు పోయిందని అని చెప్పగా విని మరింత ఆశ్చర్యపోయింది. మహారాణి, తమరు కంగారు పడకండి. గుహకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నలతగా ఉన్న బిడ్డని కనిపెట్టుకుని ఉండండి. మేము పులిరాజ జాడ తెలుసుకొని తమకు చేరవేస్తాము అని అన్నాయి. దాంతో పులి భార్య వెనక్కు తిరిగి గుహకు చేరింది. పులి అలా నడుచుకుంటూ పక్క అడవికి చేరింది. మిత్రుడు ఎలుగుబంటి పులిరాగకు సంతోషించి గుహ లోపలికి తీసుకువెళ్ళింది. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. పులి ఏదో చెప్పింది. దానికి ఎలుగుబంటి, మిత్రమా, నా పని ఇదే కదా, నీకేమి భయం లేదు, ధైర్యంగా ఉండు, తిరిగి సంతోషంగా మీ అడవికి వెళ్తావు అని ధైర్యం చెప్పింది. కాసేపటి తరువాత పులి నోరు తెరచి పెద్దగా నవ్వింది. ఆ పూట ఎలుగుబంటి ఇంట చక్కటి విందు ఆరగించి తిరిగి తన అడవికి బయలుదేరింది. దారిలో నక్క, తోడేలు, ఏనుగు కనిపించాయి. విషయాలేంటని పులి నోరు తెరిచి అడిగింది. నడుస్తూ ఉండగా కోతి, కొంగ ఎదురయ్యాయి. ఎవరి కోసం అంత కంగారుగా వెతుకుతున్నారు అని అడిగింది పులి. తమ కోసమే మహారాజా అంటూ రాణిగారు మీకోసం వెతుక్కుంటూ వచ్చిన విషయాన్ని చెప్పాయి. పులి త్వరగా గుహను చేరుకుంది. భార్య బిడ్డలను దగ్గరకు తీసుకొని, కంగారు పడకండి, నిన్న రాత్రి వేటాడుతుంటే మూతికి బండ తగిలి ముందు పన్ను ఊడింది. పక్క అడవిలో దంతవైద్యుడు ఎలుగుబంటి దగ్గర కొత్త పన్ను కట్టించుకున్నా అని అంది పులి నోరు తెరిచి నవ్వుతూ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.